విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన రోజు నుంచి అంచనాల్ని భారీ రేంజ్ లో పెంచేసింది. అయితే మరి నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్న ఈ పుష్ప 2 టికెట్ ప్రైజెస్ అనేవి సామాన్యుడి మీద మోయలేని భారంగా మారిపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క టికెట్ 750 రూపాయలు అని అంటే, ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలనంటే దగ్గర దగ్గర ఒక 1500 నుంచి 3000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక నలుగురున్న ఫ్యామిలీ వెళ్ళాలి అని అంటే. మరి ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు టాలీవుడ్ నుంచి త్రిపుణేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. సార్, మరి టికెట్ ప్రైజెస్ అంతలా పెంచేస్తే సామాన్యుడు భరించగలడంటారా? అదేనమ్మా, ఇప్పుడు ఇది ఒక అలవాటు అయిపోయిందమ్మా. ఈ ఈ మధ్యకాలంలో ఇలాంటి కాస్ట్ బడ్జెట్ సినిమా తీయటం అంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, కాస్ట్ సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే మీరు పెంచుకుంటానికి మొదటి 2 వారాలు పెంచుకుంటానికి అవకాశం ఇస్తున్నామని చెప్తున్నారు. అది ఇస్తున్నారు. అది ఒక రకంగా మరి అంత కాస్ట్ పెట్టి తీస్తున్న సినిమా మిమ్మల్ని ఎవరు తీయమన్నారంటే దానికి ఆన్సర్ లేదు. తీస్తామంటే ప్రజల కోసమే తీస్తాం, ప్రేక్షకుల కోసమే తీస్తాం కదా. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో తీయాలి, గొప్ప సినిమా అందించాలి ప్రజలకి అన్న తపంలో చేస్తారు. చేసినప్పుడు కాస్ట్ మరి రికవర్ చేయాలంటే మరి ఎట్లా చేయాలి కదా. రికవర్ చేయాలంటే ఏదో ఒక రకంగా, అందుకని బిగినింగ్ ఎలాగ ఓపెనింగ్ ప్రమాణం ఉంటుంది కనుక ఓపెనింగ్ లో 1500 2000 పెట్టుకునే వాళ్ళు మరీ స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఏమో. రెగ్యులర్ వాళ్ళు 2 రోజులు ఆగి వెళ్తారు. రెగ్యులర్ 2 రోజులు ఆగి 3 రోజుల తర్వాత మామూలు రేట్లు వచ్చేలాగా వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఈ రేట్లు పెంచడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. దేశం మొత్తం మీద అయిపోయింది. వాళ్ళ పుష్పాన్ని కాదు కదా, దేశం మొత్తం మీద అది ఒక ఆనవాయితీకి అయిపోయింది. దానికి ఏం చేయగలం మనం? అది అంటే పద్ధతి కాదు. మేము ఖర్చు పెట్టాం కనుక ప్రేక్షకుల నుంచి దోచుకోవాలి అనేది పద్ధతి కాదు. బట్ అయితే ఇది దేశం మొత్తంగా ఒక పుష్ప వరకు అయితే మనం మాట్లాడచ్చు. దేశం మొత్తంగా పెద్ద బడ్జెట్ సినిమాలు అన్నింటికీ అన్ని రాష్ట్రాలు ఎగ్జిబిటర్స్ సహకరిస్తున్నారు. ఎగ్జిబిటర్స్ కూడా కావాలి, ఇది ఇలాంటిది ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నాం కనుక మాకు ఉంటుంది. మరి అదే మాట క్వశ్చన్ నేను చాలాసార్లు అడిగాను. ఓకే, ఇంత ఖర్చు పెట్టి మీరు తీస్తున్నారు కనుక నాకు అడుగుతున్నారు, మరి తక్కువలో తీస్తున్నా మాకు తగ్గించమని మామూలు బడ్జెట్ సినిమాలు తీసేవాళ్ళు నేను తక్కువలో తీస్తున్నాం ప్రజలకి మాకు తగ్గించండి రేట్లు అంటే తగ్గిస్తారా? అది కూడా ఉండాలి కదా, అది ఉండాలి కదా. అది అడుగుతున్నాను లాజికల్ గా. మీరు పెంచండి, ఓకే, మేము ఇంత ఖర్చు పెట్టాం ప్రజల కోసమే కదా, ప్రేక్షకుల కోసమే కదా, మేము అత్యున్నత స్థాయిలో అఖండ స్థాయిలో ఇవ్వాలని మేము ఖర్చు పెట్టామంటున్నారు. ఓకే, సంతోషం. మేము మా మామూలు బడ్జెట్ సినిమాలు, జన సినిమాలని చక్కటి కంటెంట్ తోటి ప్రజలకు చూపించే ప్రేక్షకులకు ఆనందపరిచే సినిమా ఇద్దామా, తక్కువలో తీస్తున్నాం, మేము తక్కువ ఖర్చు పెట్టి చేస్తున్నాం, మాకు రేట్లు తగ్గించండి, మాకు ట్యాక్స్ ఫ్రీ చేయండి, అప్పుడు బాగుంటది. ఇది వన్ సైడెడ్ గా ఓన్లీ ఉన్నవాడికి పెడతాం, లేని వాడికి తొక్కటం అన్నట్టు ఉంది తప్పితే కరెక్ట్ కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న వాదం, దానికి ముగింపు రాదు. ఇంకా పెరుగుతుంది తప్పితే ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళినాక తప్పదు అంటున్నారు. చూద్దాం. సార్, మరి ఇది ఒక్క పుష్పకి సంబంధించి అయితే మనం గట్టిగా దాడి చేయొచ్చమ్మా. ఇది పుష్ప కాదు, ఒక పుష్ప కాదు, అన్ని సినిమాలకి ఇలా మరి నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా సినిమాలు అన్నిటికీ వస్తున్న సమస్య. సార్, మరి పుష్ప 2 మీద ఇంత భారీ అంచనాలు పెరిగిపోయినాయి కదా సార్. వాళ్ళు అనుకున్న బడ్జెట్ ని రీచ్ అవుతుందంటారా? ఖచ్చితంగా మరి. ఎందుకంటే అమ్మా, అందులో డైరెక్టరు ఒక పుష్ప, ఈ సినిమా ఏంటంటే నేషనల్ అవార్డు పొందిన తర్వాత అర్జున్ చేస్తున్న సినిమా కదా. అలాగే సుకుమార్ ఒక సూపర్ హిట్ ఇచ్చే పుష్ప 1 ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది, బాగుంటుంది అంటే ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్ లేదు, అది అయినాక సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు ఈ రెండో పార్ట్ నుంచి ప్రజలు బాగా ఎక్స్పెక్టేషన్ తో వస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ వచ్చినప్పుడు సుకుమార్ తెలియగలడు. మొదటి నుంచి ఆడియన్స్ ఇప్పటిదాకా ఒక కంటెంట్ తోటి ఒక పగడ్బందీగా తీసే డైరెక్టర్ కనుక అతనికి జ్ఞానం ఉంటుంది. మనం అప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకుండా తీసిన సినిమా ఇది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనుక ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలా మన సినిమా తీయాలి, చెయ్యాలి అని కష్టపడ్డాడు. అది కనపడుతోంది, ట్రైలర్ లో కూడా కనపడింది.
ఆ కాలిఫోర్నియా మేకింగ్ స్టైలు, ఆ విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మంచి డైలాగ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వడానికే కష్టపడి కనపడుతుంది. లేట్ అయింది అంటే పర్ఫెక్షన్ కోసం. సుకుమార్ చెప్తాడు, ఒక పక్క మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, రాజమౌళి కానీ సుకుమార్ కానీ, వీళ్ళంతా ఒక శిల్పాన్ని చెక్కినట్టు ఆఖరి నిమిషం దాకా చెప్తూ ఉంటారు. కనుక పర్ఫెక్షన్ 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 అనేది అనుకోవచ్చు. సో అందువల్ల అతను ఇంకా తృప్తి చెందడం కోసం పోస్ట్పోన్ చేసి కరెక్ట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది అసలు. అసలు కనీ విని ఎరుగని జనసంతో పాట్నా ఇది ఎక్కడో మన విజయవాడలోనో ఆ, ఎక్కడో జరిగిన హంగామా అంతా అక్కడ పాట్నాలో కనపడుతుంది, బీహార్. ఎందుకంటే బీహార్ లో ఈ పుష్ప 1 సూపర్ గా సెన్సేషనల్ గా కలెక్ట్ చేసింది. సో అంటే కంటెంట్ ఆఫ్ ది స్టోరీ అన్నిటికీ ఛత్తీస్గఢ్ ఏంటి, ఈ అడవులు ఉన్న ప్రతి రాష్ట్రానికి అటాచ్ అయింది. అది అందువల్ల ఓన్ చేసుకున్నారు. మా కథ మా కథ, మా ఊరు కదా మా ఊరు కదా అని ప్రతి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అందువల్ల అంత ఇప్పుడు దాని ఎఫెక్ట్ యూపీకి, దాని ఎఫెక్ట్ బెంగాల్కి, యాంటీ స్టేట్ కి కొడుతుంది మన ఫంక్షన్. కానీ మనం విన్నామా ఇంతవరకు అసలు మన తెలుగు ఫంక్షన్ మెడ్రాస్, చెన్నై, ఇక్కడ ఆంధ్ర తప్పితే చెన్నై, విజయవాడ, హైదరాబాద్, చెన్నై. ఇంతకు ముందు తెలుగు రాష్ట్రాలు దాటి మనం తమిళనాడుకి వెళ్ళాం తప్పితే ఇక్కడ. కానీ ఇవాళ అసలు పాట్నాలో ఏంటి, మన తెలుగు ఆడియో ఫంక్షన్ ఏంటి, అంత జనాలు ఏంటి, ఆ జన సంతోషం ఏంటి, అది ఇవాళ స్టామినా ఆఫ్ తెలుగు సినిమా. స్టామినా ఆఫ్ తెలుగు సినిమా అంత స్థాయికి వెళ్ళిపోయింది. కనుక మనం గర్వపడాలి. అలాంటి స్థాయికి మన సినిమా వెళ్ళినందుకు మన డైరెక్టర్ని, మన హీరోల్ని పెంచుకోవాలి. ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈసారి ఇలాంటి రేట్లు ఎక్కువ అనేది ప్రజలకు కొంత ఇబ్బందికరమే. బట్ దానికోసమని మనం ఎందుకంటే నా ఉద్దేశంలో ఇలాంటి సినిమాలు, కాస్ట్లీ సినిమాలు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుంది. మామూలు చిన్న సినిమా అనుకోమ్మా దెబ్బతింటే ఆ ఇండివిజువల్, ఆ వ్యక్తిగతంగా ఒకళ్ళకి జరిగే నష్టం, ఇది ఇండస్ట్రీ మొత్తానికి నష్టం అవుతుంది. ఇలాంటి ఎందుకంటే రొటేషన్, ఇన్ని కోట్ల డబ్బులు ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ పెట్టి అది ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అట్లా ఆడియన్స్ దగ్గర, మళ్ళీ ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు మనకు వస్తేనే ఈ రొటేషన్ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. లేకపోతే ఎక్కడన్నా ఆగిందంటే అది మొత్తం ఇండస్ట్రీకి దెబ్బకూడదు. కనుక ఇలాంటి సినిమా గ్యారంటీ సక్సెస్ అవ్వాలి. ఆ బాధ్యతతోటే ఆ, సుకుమార్ తీశాడు అనిపిస్తుంది నాకు. ఈవెన్ అర్జున్ కూడా, బన్నీ కూడా ఆ మైండ్ లో నేను అవార్డు వచ్చిన తర్వాత, నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత ఈ సినిమా చేస్తున్నాను, ఎక్కడ వంక పెట్టకూడదు. పెరిగిపోయినట్టున్నాయి సార్, ఆ? కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటమ్మా? బన్నీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. లెవెల్సే కదమ్మా, సిన్సియారిటీ లెవెల్స్ కూడా, ఆ సిన్సియారిటీ లెవెల్స్ కూడా పెరిగింది ఈ సినిమాకి. అంత కష్టపడి పనిచేశారు. డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తారని నేను చూస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశం మీద స్పందించినందుకు. తిరిగి ఓకే మళ్ళీ కలుద్దాం సార్. ఓకే.